సిబిఐ దర్యాప్తు సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటయ్యా? సిబిఐ దర్యాప్తు చేస్తే ఏంది ప్రాబ్లం అంటే, కేంద్ర సంస్థల్ని రాహుల్ తప్పుపడితే రేవంత్ స్వాగతిస్తున్నాడు. సో కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు చెప్పే దాంట్లో ఒక లాజిక్ వెతుక్కుంటారు. ఆ లాజిక్ ఇప్పుడు ఇది మనకు స్పష్టంగా సిబిఐ దర్యాప్తు చేయడము పెద్ద విషయం కాదు. కానీ కాంగ్రెస్ విధానం ఏంది అని అంటే, సిబిఐ కానీ ఈడీ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్రంలోని విచారణ దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా మోడీకి అనుకూలంగా, బీజేపీ పార్టీకి అనుకూలంగా, ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి. ప్రతిపక్షాలను ప్రత్యర్థులను వేధిస్తున్నాయి, తప్పుడు కేసులు పెడుతున్నాయి, తప్పుడు విచారణలు చేస్తున్నాయి, వాళ్ళని అందులో ఇరికిస్తున్నాయి. సో వీటికి వ్యతిరేకంగా మనం గలం విప్పుదాం, వీటికి వ్యతిరేకంగా మనం పని చేద్దాము అని రాహుల్ గాంధీ పొద్దున లేస్తే తిరిగిన చోట తిరిగినట్లు అంతటా అదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? ఓట్ చోరీ గద్దీ చోడు చోరు ఆదాని మీద కూడా బీహార్లో ఈ ఎన్నికల కమిషన్ మీదనే ఆయన గురి పెట్టడం జరిగింది. సో అంతకుముందు బీజేపీ ఈ తాబేదారు వ్యవస్థలుగా ఈ ఈడీలు సిబిఐలు ఉన్నాయి. సో కేజ్రీవాల్ని కానీ ఇండియా కూటమి నేతల మీద కానీ వీళ్ళు పన్నిగట్టుకొని రాజకీయ ప్రేరేపిత దాడులకు పాల్పడుతూ వాళ్ళని ఇరికిస్తున్నాయి, వేధిస్తున్నాయని రాహుల్ గాంధీ అనేక చోట్ల అనేక సార్లు చెప్పడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ విధానం ఇలా ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము దానికి భిన్నంగా ఈరోజు కాళేశ్వరం యొక్క కేసుని సిబిఐకి అప్పగించడం. సిబిఐ అనేది బై డిఫాల్ట్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నది. కానీ కాంగ్రెస్ వ్యతిరేక కార్యక్రమాలను ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరించడం ఈరోజు సిగ్గుచేటు. ఇది దర్యాప్తు సిగ్గుచేటు కాదు. కాంగ్రెస్ అధిష్టానం వ్యతిరేకించే అంశాలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వాటికి మద్దతు పలకడం, వాటిని ఆహ్వానించడం, వాటి ఆధ్వర్యంలో విచారణను చేపట్టాలని నిర్ణయించడం సిగ్గుచేటు. పైగా ఈరోజు సిబిఐ గత 2022 సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలోకి సిబిఐ రావద్దు అని గత ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఒకవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, విపక్షాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ సిబిఐని రానివద్దు, సిబిఐని ఎంకరేజ్ చేయొద్దు, సిబిఐ కేవలము అధికార పక్షానికి అనుకూలంగానే మాత్రమే చేస్తున్నది అని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి విధించిన నిషేధాన్ని తొలగించి మూసేసిన ద్వారాలను ఓపెన్ చేసి తెలంగాణలోకి సిబిఐని ఆహ్వానించడము, కాళేశ్వరం కేసుని సిబిఐకి ఇవ్వడము అనేది ఈరోజు సిగ్గుచేటు అనేది ఈరోజు కేటీఆర్ చెప్తున్నారు. అన్ని రంగాల్లో ఆగమైంది. దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడి లేకున్న పథకాలు ఆగవు. చిత్తశుద్ధి లేని వాళ్ళని చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళ చూస్తారు. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ సో ఇంకా కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వేస్తూనే ఉంటారు. ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేసీఆర్. సో దమ్మున నాయకుడు ఉంటే దమ్మిడి లేకపోయినా పథకాలు ఆగవు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లనే ఈరోజు ఈ 6 గ్యారంటీలు అమలు కావడం లేదు అనేది ఆయన యొక్క ఉద్దేశము. చిత్తశుద్ధి లేని వాళ్ళని చెప్పులు ఎత్తుకపోయారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు తాను ప్రకటించుకున్నది. ఏంది అంటే, ఢిల్లీకి పోతే మమ్మల్ని డబ్బులు వేయమంటే దొంగల లెక్క చూస్తున్నారు. అది మామూలు దొంగలు కాదు, చెప్పులు దొంగతనం చేసే దొంగ వాళ్ళ లెక్క చూస్తున్నారు, చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు తాను ఇది ప్రకటించుకున్న అంశం. సో అది ఇప్పుడు అందరి నోళ్ళల్లో నాలుతున్నది. సో ప్రతిపక్షం అనేది కామన్గా ఇక దాన్నే పట్టుకుంటుంది. వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తే అక్కడ ప్రతిపక్షం దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఈరోజు కేటీఆర్ కూడా అదే పట్టుకొని, ఎందుకంటే చిత్తశుద్ధి లేకపోతే ఎవరైనా మిమ్మల్ని చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళ లెక్కనే చూస్తారు. 21 నెలల కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో రాష్ట్రం ఆగమైంది. కేసీఆర్ పాలన స్వర్ణయుగము, ప్రాజెక్టులతో సస్యశ్యామలు. సో ఇది కేటీఆర్ వాదన. ఇందులో ఇంతకంటే విభిన్నంగా ఏమీ ఉండదు, విచిత్రంగా ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ పాలనను వాళ్ళు పొగుడుకోవాల్సిందే. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షాన్ని వాళ్ళు దూషించాల్సిందే, లోపాలు ఎత్తి చూపాల్సిందే, ఎప్పటికప్పుడు విమర్శలు చేయాల్సిందే. మల్లన్న సాగర్, కొండమ్మ పోచమ్మ సాగర్తో వచ్చే 50 ఏళ్ళ హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడు కేసీఆర్ పైన సిబిఐ విచారణ సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈయన కేవలము సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేయడం, సిబిఐ విచారణ చేస్తానంటే ఎందుకు బగ్గుమనిపించలేదు అని వాళ్ళ సిస్టరు ప్రశ్నిస్తున్నది. వీళ్ళు మాత్రం కేవలం సిగ్గుచేటనే వద్దని ఆగిపోతున్నారు అనేది ఆమె యొక్క ఆందోళన. సిబిఐ మోదీ జేబు సంస్థగా రాహుల్ గాంధీ విమర్శిస్తే రేవంత్ దాన్ని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్య స్థితికి నిదర్శనమని విమర్శించారు. సో సిబిఐని ఒకవైపు రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే.